యేసుక్రీస్తు నామములో అందరికి వందనాలు తెలియజేస్తూ దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం రండి. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుకుందాం. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. చూడండి, ఇక్కడ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట మత్సరం అనగా అసూయ, వ్యసనము. ఈ చాలా అర్థాలు వస్తుంటుంది. వ్యసనము, మత్సరము, అసూయ, ఇలాంటి మీనింగ్స్ వస్తూ ఉంటాయి. ఈరోజు సాత్వికమైన మనసు శరీరానికి జీవాన్ని ఇస్తే, మత్సరము అంటే కుళ్ళు వద్దుతనం, మన భాషలో కుళ్ళు, వ్యసనము, ఇది మనకేమి ఇస్తుందంటే ఎముకలకు కుళ్ళు కలుగ చేస్తుందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు అసూయ అనేది మన శరీరాన్ని పాడు చేస్తూ ఉంటుంది, మన జీవితాన్ని పాడు చేస్తూ ఉంటుంది. దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూసుకుంటే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. మీలో అసూయలు కలహములు ఉండగా శరీర సంబంధమైన మనుషుల రీతిగానే మీరు నడుచుకుంటున్నారంట. అంటే అసూయ మనలో ఉన్నది అంటే మనం ఎలాంటి వారమంట? శరీర సంబంధమైన మనుషులమే కానీ ఆత్మ సంబంధమైనటువంటి దేవుడి బిడ్డలము కాదు అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు శరీరానుసారమైన మనసు ఏంటి అంటే అసూయ. ఈరోజు నీ జీవితంలో అసూయ ఉంటే నువ్వు శరీరానుసారమైన బిడ్డవే. ఇంకా క్లారిటీగా చెప్పాలి అంటే నువ్వు అసలు దేవుడి రాజ్యానికి వెళ్ళవని కూడా చెప్తున్నాడు దేవుడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19, 20, 21 వచనాలు చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19, 20, 21. శరీర కార్యములు స్పష్టమైనవి కనుక జారత్వము, అపవిత్రత, కామతత్వము, విగ్రహారాధన, ద్వేషములు, కలహములు, మత్సరములు కలవు. 21 చదువు. మొదలైనది వీటిని గురించి మునుపు మీకు చెప్పిన ప్రకారము ఇటు వాటిని చేయవారు అంతే పరలోకం వెళ్ళలేరని చాలా క్లారిటీగా చెప్పేస్తున్నాడు. అంటే ఇవన్నీ మనం తీసుకోవట్లేదు కానీ మనుషులు అక్కడ ఎవరు ఏమని ఉంది? మనుషులు కలిగిన వారు దేవుని రాజ్యంలోనికి స్వాతంత్రించుకోలేదు. అంటే అసూయ నీ జీవితంలో ఉంటే నువ్వు దేవుని రాజ్యంలోనికి వెళ్ళలేవు, పరలోకానికి నువ్వు వెళ్ళలేవు. అంటే నేను చెప్పట్లేదు కానీ ప్రభువు చెప్తూ ఉన్నాడు మనతోటి. ఈరోజు నీ జీవితంలో ఎందుకు వ్యసన పడుతూ ఉన్నావు? ప్రతి చిన్న విషయానికి ఎందుకు అసూయ పడిపోతూ ఉంటావు? ప్రతి విషయములకు కూడా ఎదుటి వారి మీద మత్సరం పడతా ఉంటావు. ఈరోజు నీ జీవితాన్ని నువ్వు పరిశీలన చేసుకో. అసూయ కనుక నీలో ఉన్నట్లయితే, మత్సరము నీ జీవితంలో ఉన్నట్లయితే నువ్వు గ్యారంటీగా ప్రభు చెప్తున్నాడు పరలోకానికి వెళ్ళలేవు. ఎందుకంటే నువ్వు శరీరానుసారమైన మనుషురాలు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు వారిని కూడా సిలువ వేయడానికి కారణం ఏంటో తెలుసా? అసూయ. అసూయతోనే యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ వేశారు. ఈ యొక్క వ్యసనము అనే వ్యాధి పెరిగిపోతూ ఉంది. అసూయ అనేటువంటిది ఒక వ్యాధి లాగా ఒక వ్యక్తి నుంచి ఒక వ్యక్తికి పెరిగిపోతూ ఉంది. ఈ దినాల్లో అంత్య దినాల్లో మరీ ఎక్కువైపోతూ ఉన్నది వ్యసనం. ఒక మనిషి బాగుపడుతుంటే చూడలేనటువంటి భయంకరమైనటువంటి అసూయ, మత్సరం తట్టుకోలేరు వాళ్ళ జీవితంలో. ఇక మీరు మామూలు విశ్వాసంలో కాదు, సేవ చేసే వాళ్ళు కూడా అసూయతోనే సేవ చేస్తున్నారంట. దేనితోటి? పరిచర్య చేసేవాళ్ళు కూడా అసూయతోనే పరిచర్య చేస్తున్నారంట. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15, 16 వచనాలు చదువుకుందాం. కొందరు అసూయ చేతను, కలహ బుద్ధి చేతను, మరికొందరు మంచి బుద్ధి చేతను. అసూయతో కూడా క్రీస్తుని ప్రకటిస్తున్నారంట. మంచి బుద్ధితో కొందరు ప్రకటిస్తే, అసూయతో మత్సరంతో క్రీస్తుని ప్రకటిస్తూ ఉన్నారు. వాళ్ళు పెట్టుకున్నారు, మనం ఎందుకు పెట్టకూడదు? వాళ్ళు చేస్తున్నారు, మనం ఎందుకు చేయకూడదు? ఈ అసూయతో సేవ చేసే వాళ్ళు కూడా ఎక్కువైపోతూ ఉన్నారు ఈరోజు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు అసూయతో నువ్వు కూడా నీ కుటుంబాన్ని కడుతూ ఉన్నావేమో, అసూయతో నీ జీవితాన్ని కట్టుకుంటూ ఉన్నావేమో, అసూయతో నీ పిల్లల్ని కడుతూ ఉన్నావేమో. వాళ్ళు ఎలా ఉన్నారు, నా పిల్లలు ఎలా లేరు అని ఇట్లా ఒకలాంటి అసూయ నీలోకి వచ్చేస్తూ ఉన్నదేమో. జాగ్రత్త. దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది, నీవు దేవుణ్ణి ఎరిగితే అసూయని విడిచిపెట్టాలంట మన జీవితంలో. పేతురు రాసిన మొదటి పత్రికలో అంటాడు, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాలు మనం గమనించినట్లయితే, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాలని మనం చూసుకుందాం. అయ్యమ్మా, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వములు, కపటములు, వేషధారణలు, అసూయలను, మాటలను మానేసేయాలి. అసూయలను ఏం చేసేయాలి? ఏం చేయాలంట? విడిచిపెట్టే. ఒకప్పుడు తెలియక అసూయ పడ్డాం, ఒకప్పుడు తెలియక అసూయ ఉండేది. క్రీస్తును తెలియనప్పుడు మన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఏదైనా బాగుపడుతుంటే ఒకలాంటి తెలియనటువంటి ఒక బాధ, ఒక ఇది ఉండేది. ఏంటబ్బా అనుకునే వాళ్ళం. ఇప్పుడు ప్రభువుని ఎరిగిన తర్వాత మనం ఉన్న స్థితిలో మనము ప్రభువుని స్తుతించడం నేర్చుకోవాలి. ఏ స్థితిలో ప్రభు మనల్ని పెట్టాడో ఆ స్థితిలోనే దేవుణ్ణి మహిమపరచడం, ఘనపరచడం మనం నేర్చుకోవాలి. అంతేకాని అసూయ అనేది ఉండకూడదు. నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే, దేవుణ్ణి ఎరిగితే అసూయను ఏం చేయమన్నాడు దేవుడు? నువ్వు విడిచిపెట్టేసి. బాగానే ఉంది, అసూయ నా జీవితంలో ఉందని ఎలా తెలుస్తుంది? నేనైతే విడిచిపెట్టాను అనుకుంటున్నాను, అసూయ నాలో ఉన్నదని ఎలా తెలుస్తుంది? దేవుడు ఈరోజు నేను మీకు కొన్ని పాయింట్స్ చెప్తాను. అసూయ నీలో ఉన్నదా లేదా అనేది నువ్వే కొట్టుకో. ఒక 10 చెప్తా. ఆ 10లో ఎన్నున్నాయి అని రాసి పెట్టుకో. నీలో ఉన్నాయి, అర్థమవుతుందా? నీలో ఉన్న వాటిని నాలో ఉన్నది అని రైట్ కొట్టుకో. నీలో లేనిది తప్పు కొట్టుకో. 10 పాయింట్స్ చెప్తా. ఎన్ని పాయింట్లు? అందరూ రాసుకోవాలి. అసూయ నీలో ఉన్నది అని నీకు తెలియటం కోసం. నీలో నిజంగా ఉన్నదా లేదా అసూయ అనేటువంటి విషయాన్ని ఈరోజు నువ్వు గ్రహించబడుతున్నావు. ఈ రోజు నీకు తెలియబోతుంది, ఇవి నీలో ఉన్నాయా లేదా. నేను లాస్ట్లో అడుగుతాను, ఎన్ని పాయింట్స్ నీలో ఉన్నాయి అడుగుతాను. యథార్థంగా చెప్పాలి. ఓకే, యథార్థంగా చెప్పుకున్నాం. నెంబర్ 1, అసూయ ఉన్న వారి యొక్క లక్షణాలు ఎలాగా ఉంటాయంటే, రోమీయులకు రాసినటువంటి పత్రిక, రోమపత్రిక 13వ అధ్యాయము 13వ వచనం, అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్సరమైనను లేక పగటి యందు నడుచుకున్నట్టు. అంటే ఈ అసూయ ఉన్నవాళ్ళు ఎలా నడుచుకోలేరు? మత్సరం ఉన్నవాళ్ళు మత్సరము లేక మర్యాదగా నడుచుకోమన్నాడు. అంటే మత్సరము ఉన్న వాళ్ళు ఎలా నడుచుకోలేరు అంటే మర్యాద అనేది వారిలో ఉండదు. ఒక గర్వం మాటలు వచ్చేస్తుంటే మర్యాద ఉండదు. మర్యాదగా వాళ్ళు నడుచుకోరు. ఒక మనిషి దగ్గర ఒక మర్యాదతో కూడిన మాటలు మాట్లాడరు. కొంతమంది చదువుకుంటారే కానీ ఎవరితో ఏం మాట్లాడుతున్నారో కూడా వాళ్ళకి అర్థం కాదు. ఏకవచనాలతో పిలుస్తూ ఉంటారు, ఏకవచనాన్ని పెట్టి పిలుస్తూ ఉంటారు, లేకపోతే పేరుతో పిలుస్తూ ఉంటారు. లేక అసలు ఎవరితో మాట్లాడుతున్నారో కూడా అర్థం కాదు. ఆ పెన్నిటివు, ఆ పుస్తకం ఏంటి, ఎవరిని సంబోధిస్తున్నాం, పక్కన అక్క ఏది, లేకపోతే అమ్మ ఏది, అయ్యా తమ్ముడు ఏది. ఈరోజు నీవు సంబోధించేటువంటి దగ్గర ఎవరితో మాట్లాడుతున్నావు సంబోధన ముందొక పదం వెనకొక పదం ఉండాలి. ముందొక పదం వెనకొక పదం మనకి ఉండాలి. ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడుతున్నట్టు మాట్లాడకూడదు. ప్రతి ఒక్క ఏమైనా గేడతో మాట్లాడుతున్నా ఎక్కగా అంటానికి అదే మన గేడ. బరువులు అయితే ఏమి వచ్చింది, ఎన్నిసార్లు తింటావే, పడబడబా ఏసైనా తిను తాగు అంటారు. ఎవరితోటి? అంతేగాని గేదగానండి గడ్డి వేసాను తినండి అంటామా? గేదగానండి పేడ తీసాను శుభ్రంగా క్లీన్ చేసా పడుకోండి అంటామా? అనము. అయితే పశువులతో మాట్లాడతావు. నువ్వు పశువులతో మాట్లాడినట్టు మనుషులతో మాట్లాడుతున్నావు అంటే మర్యాద లేదు. అంటే ఎక్కడో నీకు తెలియనటువంటి అసూయ నీ జీవితంలో ఉన్నది. అంటే అది ఆ అసూయ గర్వంగా మారింది నీ జీవితంలో.
ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్సరము ఉన్నవాడు మర్యాదగా మాట్లాడాడంట, కొక్కిరిచినట్టు మాట్లాడతారంట, సమాధానం కూడా ఎదిరించినట్టు చెప్తూ ఉంటూ ఉంటారు. మీ జీవితంలో ఉన్నదా? పరిశీలన చేసుకో. మర్యాద అనేది వారిలో ఉండదు. ఏమంటే అసూయ ఉన్న వారిలో ఏముండదంట? మర్యాదే ఉండదంట. నెంబర్ 1 పాయింట్. మరి నువ్వు ఎలా ఉంటున్నావు ఎదుటి వారికి? మర్యాదగా నడుచుకుంటున్నావా? అమర్యాదగా మాట్లాడుతున్నావా? భర్తని మర్యాదగా గౌరవిస్తున్నావా? అమర్యాదగా మాట్లాడుతున్నావా? తల్లిదండ్రుల్ని మర్యాదతో గౌరవిస్తున్నామా? అమర్యాదగా ప్రవర్తిస్తూ ఉన్నామా? సేవకుల దగ్గర మర్యాదతో నడుచుకుంటున్నామా? అమర్యాదగా నడుచుకుంటూ ఉన్నామా? ఎట్లా? దేవుని బిడ్డలో ఒకరి ఎడల ఒకరము మర్యాదగా నడుచుకుంటున్నామా, లేకపోతే అసూయతో అమర్యాదగా నడుచుకుంటున్నాం? రెండవదిగా, అసూయ ఉన్న వారిలో ఒకరి అభివృద్ధిని వారు ఓర్చుకోలేరు. ఏం చేయలేరంట? రెండవది, ఒకరి అభివృద్ధిని వీరు ఓర్వలేరు. నువ్వు అభివృద్ధి చెందుతుందంటే నిన్ను ఓర్వలేను. ఎందుకంటే అసూయతో నిండిపోయి ఉన్న వారి లక్షల మంది. నేనే వర్ధిల్లాలి, నాకే ఉండాలి, అది నీ దగ్గర ఉండకూడదు. ఇంకా నేను కొనుక్కున్నది నీ దగ్గర నువ్వు కొనుక్కోకూడదు. ఇంకా నేను తెచ్చుకుంది నువ్వు తెచ్చుకోకూడదు. నేను ఓర్వలేనటువంటి మనసు. అర్థమవుతుందండి? అర్థమవుతుందా? నేను ఇల్లు కట్టుకున్నా, నువ్వు కట్టుకోకూడదు. నేను మంచి గోల్డ్ చైన్ చేయించుకోను, నువ్వు చేయించుకోకూడదు. అమ్మా నీ బొట్టుకు అది కూడానా? అబ్బో వీళ్ళేమో 10 చేయించుకుంటారు, పాపం వాళ్ళు ఏదో నాకు చేయించుకుంటా. అబ్బో అసలు నిలవట్లేదుగా. 10 చేయించుకున్నా, నువ్వు ఎక్కడ నిలుపుతున్నా? ఒకరు చేయించుకున్న వాళ్ళు నిలవడానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు ఒకరి అభివృద్ధిని ఓర్వలేని మనసు అసూయ ఉన్న వారిలో ఉంటున్నది. అసూయ ఉన్నవారు ఒకరి అభివృద్ధిని ఓర్చుకోలేరు, ఓర్వలేరు. ఆ ఓర్వలేక రకరకాల పనులు చేస్తూ ఉంటారు. అరే ఎక్కడి నుంచో వచ్చి ఏంటిది అభివృద్ధి ఏంటి? ఎలా అభివృద్ధి చెందుతున్నారు? ఏంటిది? ఓర్వలేని మనస్సు. వాళ్ళని ఎందుకు మర్యాదిస్తున్నారు? వాళ్ళని ఎందుకు గౌరవిస్తున్నారు? వాళ్ళని ఎందుకు పెత్తనం ఇస్తున్నారు? వాళ్ళని ఎందుకు గొప్ప చేస్తున్నారు? ఓర్వలేని మనస్సు నీ జీవితంలో ఉన్నదా? ఎదుటి వారి అభివృద్ధిని ఓర్చుకోలేకపోతున్నావా? జాగ్రత్త, అడుగంటి పోతావు నీ జీవితంలో. ఈ మనసు నీలో ఉన్నదేమో గుర్తుపెట్టుకో. వారి అభివృద్ధిని ఓర్వలేకపోతూ ఉన్నావేమో. ఫరో రాజు కూడా ఇశ్రాయేలీయుల యొక్క అభివృద్ధిని ఏం చేయలేకపోయాడంట? ఓర్వలేకపోయాడు. వారి మగ సంతానం ఎక్కువైపోతున్నారు, బలం కలిగిపోతూ ఉన్నారు, వారిని దేవుడు బాగా ఆశీర్దిస్తున్నాడు. దేవుడిని ఓర్వలేక పాపం ఆ పిల్లలు పుట్టినట్టు మగ పిల్లల్ని ఏం చేయమన్నాడు? చంపేయమన్నాడు. మనసు అండి, అభివృద్ధిని ఓర్చుకోలేని మనసు నీ జీవితంలో ఉన్నదా? ఈ పాయింట్. ఇంటి మార్క్ పెడుతున్నావో, రైట్ పెడుతున్నావో పెట్టుకో. 3వ విషయం చెప్తున్నాను. అసూయ ఉన్న వారి లక్షణాల్లో 3వది మనం చూసుకున్నట్లయితే తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులముగాను అవిధేయులను మోసపోయిన వారము నానా విధమైన దురాశలకు భోగములకు దాసులయ్యండి. అసూయ దుష్టత్వము నుండి అసూయ అందులో కాలము గడుపుచు ఒకరినొకరు చాలు. అసూయ ఉన్న వారిలో ఎదుటివారిని ఏం చేస్తుంటారంటే ఎప్పుడు ద్వేషించుకుంటూ ఉంటారు. ప్రేమించలేదు వాళ్ళు, ఎప్పుడు ద్వేషించటమే. నేను ఎప్పుడు ద్వేషిస్తూనే ఉంటారు. ఎందుకంటే నీ జీవితంలో వాళ్ళు ఓర్చుకోలేకపోతున్నారు. నీ మీద వారికి ఏం పెరిగిపోయిందంటే ద్వేషం పెరిగిపోయింది. ఎందుకంటే వారికి నీ మీద ఏముంది? అసూయ ఉంది కాబట్టి నీ మీద ద్వేషం. ఎందుకక్క నీ మీద అంత ద్వేషం అంటారు. ఎందుకు నీ మీద అసూయ ఉంటే ఎవరిని చేస్తాం? అసూయ ఉంది కాబట్టి నా మీద అనేక మంది ఏం పడుతూ ఉంటారు? ద్వేషిస్తూ ఉంటారు. నన్ను ద్వేషించేవారు బోర్డు ఎంతమంది, నిన్ను ద్వేషించేవారు బోర్డు ఎంతమంది ఉంటారు. వదిలే వాళ్ళని. నువ్వెవరినైనా ద్వేషిస్తున్నావేమో అది పరిశీలన చేసుకో. నిన్ను ద్వేషించే వారిని వదిలే, అది ప్రభువు చూసుకుంటాడు. నువ్వు ఎవరినైనా ద్వేషిస్తున్నావు అంటే అసూయ నీలో పేరుకుపోయిందని గుర్తుపెట్టుకో. అసూయ నీలో ఉన్నప్పుడు ఎదుటి వారిని క్షమించలేము, ఏమి చేయలేవు, కానీ ద్వేషిస్తూనే ఉంటావు. అసహ్యం ఏర్పడుతూ ఉంటది నీ జీవితంలో. వాళ్ళు మంచి చేసినా కూడా ద్వేషిస్తూనే ఉంటావు. పాపం ఇశ్రాయేలీయులు వాళ్ళే గడ్డి పోసుకొచ్చి, వాళ్ళే మట్టి తెచ్చుకొని, వాళ్ళే ఇటుకలు చేసి, వాళ్ళే తయారు చేసేవాళ్ళు అంట, లెక్క తక్కువ కాకుండా.
అయినా ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తీయులు ఏం చేస్తూ వచ్చారంట? ద్వేషిస్తానే ఉన్నారంట. వాళ్ళు ద్వేషిస్తూనే ఉన్నారు. నీకు కూడా ఒక మనిషిని ద్వేషించే మనసు వస్తుందేమో. నీ భర్తని ఒకటే ద్వేషిస్తున్నావేమో, నీ భార్యని ద్వేషిస్తూ ఉన్నావేమో, నీ పిల్లల్ని ద్వేషిస్తున్నావేమో, నీ సేవకురాల్ని ఎప్పుడు ద్వేషిస్తూ ఉన్నావేమో, నీ ఇరుగు పొరుగు వారిని ద్వేషించే మనసు ఉన్నదేమో. మంచి చూడలేకపోతున్నావు. నువ్వు పరిశీలన చేసుకో. ద్వేషించే మనస్సు, అసూయ ఉన్న వారికి ఉన్నటువంటి లక్షణము ద్వేషించే మనసు. ఇది ఎన్నో మనసు? మూడవ మనసు. అదే తీతుకు రాసిన 3:3లో ద్వేషించుచు ఏం చేస్తున్నారంట? అసహ్యించుకుంటున్నారంట. అక్కడ కదమ్మా, లాస్ట్ లో ఏముంది? అసహ్యించుకుంటున్నారు. 4వది అసూయ ఉన్న వాళ్ళు. 4వది ఏంటంటే కనపడేది అసహ్యించుకుంటుంటారు. ఎప్పుడు చూసినా ఏదో ఒక పురుగును అసహ్యించుకున్నట్టు అసహ్యించుకుంటుంటారు. ఎందుకంత అసహ్యత వాళ్ళకి వస్తుందో అర్థం కాదు. ఎప్పుడు ద్వేషిస్తుంటారంట, అసహ్యించుకుంటారంట. అంత అసహ్యత నీలోకి ఎందుకు వస్తుందంటే నువ్వు ఓర్వలేకపోతున్నావు వారిని చూచి. నీలో అసూయ ఎక్కువైపోయింది కాబట్టి నువ్వు ఓర్వలేకపోతూ ఉన్నావు. దేవుడు చలవిస్తూ ఉన్నాడు ఈరోజు. ప్రియ సంగమా, జాగ్రత్త. మనల్ని మనము పరిశీలన చేసుకుందాం. మనం కూడా ఎదుటి వారిని ద్వేషిస్తూ, ఎదుటి వారిని అసహించుకుంటూ, మరి ఎదుటి వారి యొక్క ఎదుగుదలను ఓడవలేని స్థితిలో వారి ఎంత అమర్యాదగా నడుచుకుంటూ ఉన్నామేమో. ఇది నీ జీవితంలో నీలో ఉన్న అసూయను బట్టే ఈ లక్షణాలు నీలో బయటకు వస్తున్నాయి. హల్లెలూయా. ఉన్నదా? నువ్వు నిజంగా అసహించుకుంటున్నావా? ఒక వ్యక్తిని చూసేందుకు పద్దాకలు అసహించుకుంటాం. ఆ వ్యక్తిలో నీకు ఒక్క మంచి కూడా కనపడట్లా? ఆ మనిషి నీకు ఒకప్పుడు చేసిన మంచి కూడా గుర్తు రావట్లా? గుర్తు రావాలా నీకు? ఎందుకు అసహ్యత వస్తుంది నీకు ఆవిడ మీద? కారణం అసూయతో నిండిపోయావు. ఈరోజు నీ జీవితం ఎలా ఉన్నదో పరిశీలన చేస్తూ 5 విషయాలు నీకు తెలియజేస్తాను. అసూయ ఉన్నవారి యొక్క లక్షణం. 5వది కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 1-2 వచనాన్ని చదువుకుందా. చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకము, మత్సర పడకము. ఎండిపోతారు, వాడిపోతారు. మరి నువ్వెందుకు వ్యసన పడుతున్నావు వాళ్ళని చూసి? అసూయ ఉన్న వాళ్ళు వ్యసన చాలా డిఫరెంట్ ఉంటాయండి ఈ పదాలన్నిటికీ. మత్సరానికి, వ్యసనానికి కొంచెం దగ్గర సంబంధం ఉన్నప్పటికీ చాలా పదాలు దూరం అన్నమాట. మేము ఒకటే వ్యసన పడుతూ ఉంటారు. ఈ అసూయ ఉన్న వాళ్ళు వ్యసనం ఎక్కువగా ఉంటుంది. మనం అంటుంటారు, ఎందుకంత వ్యసన పడుతుంటాం వాళ్ళని చూసి అంటూ ఉంటాం కదా. వ్యసనం. ఈరోజు నీ జీవితంలో ఈ మనసు ఉన్నదే, ఒకటి వ్యసన పడే మనస్తత్వం నీ జీవితంలో ఉన్నదే. పరిశీలన చేస్తాం. ప్రియ సంగమా, అసూయ ఉన్నవారి యొక్క జీవితం, హృదయం వ్యసనముతో నిండి ఉంటుంది. 6వ విషయాన్ని మీకు తెలియజేస్తుంది. సామెతల గ్రంథం 14:30. అసూయ ఉన్న వారి యొక్క లక్షణాన్ని మనం చూస్తున్నాం. జీవము, మత్సరము. అసూయ ఉన్న వాళ్ళకంటే ఎక్కువగా రోగాలు వస్తుంటాయి. ప్రభువు కోసము శ్రమ నుండి నిందలు పడుతూ రోగములతో, అది వేరండి. ఆ భక్తి జీవితం వేరు. ఈ రోగాలు ఎందుకు వస్తున్నాయి అంటే అసూయ ఎక్కువైపోవటం వల్ల. అక్కడ దేవుడు చెప్తాడు, మత్సరము ఎముకలకు ఏం కలుగు చేస్తుందంట? ఏం కలుగు చేస్తుంది? కుళ్ళు. అంటే రోగం కలుగు చేస్తూ ఉన్నది నీ జీవితంలో. అసూయ ఉన్న వాళ్ళకి ఊరికి ఎప్పుడు కూడా ఏదో ఒక రోగం వస్తూనే ఉంటుంది. ఏమన్నా దేవుని సేవ చేసి పరిచయంలోకి వెళ్ళిపోతూ, పాపం తాగకూడనివి తాగుతూ, తినకూడనివి తింటూ, నిద్రలు లేకుండా, లేకపోతే ప్రయాణాలు చేస్తూ మరి ఏదైనా తెచ్చుకున్నారా? కాదు. దేనివల్ల వస్తుంది అంటే అసూయతో వస్తుంది. అసూయ ఎముకలకు కుళ్ళు కలిగి చేస్తుంది. అంటే ఎక్కువగా తరచు ఏమొస్తుంటాయి అంటే రోగాలు వస్తూ ఉంటాయి. జాగ్రత్త. మరి ఇది టిక్ చేసుకుంటారో ఇంటి మార్పు పెట్టుకోండి.
ఏడవ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. అసూయ ఉన్న వారి యొక్క లక్షణంలో ఏడవ విషయం సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 7వ వచనం దగ్గర నుంచి 9వ వచనం వరకు చదువుకో. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయించు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరనిది ఆ మాటలు సౌలుకి ఇంపుగా ఉండగలనా బహుగోపము తెచ్చుకొని 10,000 కొలదనియు పాడిరే తీసుకొనగలడు అనుకునేను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు చూస్తూ వచ్చాడు. సౌలుకి దావీదు మీద అసూయ వచ్చేసింది, మచ్చలు కలిగింది. ఎందుకంటే ఒక కుర్రాడు గొర్రెలు తీసుకునేవాడు, ఏదో అంటే ఇద్దరు పంపించాడు. ఇద్దరేమో చక్రవర్తి. యుద్ధంలో ఏదో గెలిచి వచ్చాడు. గెలిస్తే ప్రజలందరూ అంటున్నారు దావీదుకి 10,000 అంట, సౌలుకి 1000 కొలు. అంతే, వీళ్ళకి 1000 వాళ్ళకి 10,000 అన్నారు. అంతే. నేను కదా రాజులే. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమందిని పక్కన వాళ్ళు పొగుడుతుంటే ఎంత అసూయం. కొన్నిసార్లు మేము వెళ్ళినప్పుడు మేమందరం కలిసి పరిచయకి వెళ్తూ ఉంటాం. మా బ్రదర్స్ని పాస్టర్లని వాళ్ళని గౌరవిస్తుంటారు. కొన్ని చోట్ల గౌరవిస్తూ ఉంటారు. చక్కగా చాలా సంతోషంగా ఉంటుంది నాకైతే. ఎంతగా దైవజనులను గుర్తించబడుతున్నారు అనుకుంటాను. నేనైతే దైవజనులను గుర్తించబడుతున్నారంట. వెంటనే కోపం వాళ్ళు అంటారు, అమ్మ మేము కదమ్మా అక్క సావుకురు అని చెప్తూ ఉంటారు. అక్క సావుకురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు సౌలు దావీదును పొగుడుతుంటే ప్రజలు సౌలు ఓర్చుకోలేక అతని మీద ఏం చూపెట్టాడంట? విషపు చూపు. నువ్వు కూడా చూస్తున్నావేమో. అసూయ ఎక్కువైపోయి పక్కన వాళ్ళని విషపు చూపు చూస్తున్నావేమో. కలిసేద్దాం, విషపు చూపు కలిసేద్దాం, కాటేద్దాం, మింగేద్దాం, ఇప్పుడు దొరికిద్దా అని అవకాశం. జాగ్రత్త. అది అసూయ ఉన్నవారి యొక్క లక్షణం. విషపు చూపు చూస్తూ ఉంటారు. అంటే వాళ్ళ గురించి ఎప్పుడు వాళ్ళ మీద విషం కక్కుతూనే ఉంటారు, చెడు కక్కుతూనే ఉంటారు. ఒక్క మంచి మాట రాదు వాళ్ళ గురించి, రాదు. ఎప్పుడు చెడు, విషం 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 కక్కుతూనే ఉంటారు. సర్పము యొక్క తత్వం ఏంటి? అంతే, విషం కక్కటి వేసేసింది మన మీద. అంతే, అది అమృతం కురిపించేది కాదు కదా. అంతే దాని మనస్తత్వం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో గుర్తుపెట్టుకోండి. ఈరోజు విషపు చూపు నువ్వు చూస్తున్నావు అంటే వారిని అసూయ ఎక్కువైపోయింది. నీ జీవితం అసూయ ఎక్కువైపోయింది. కాబట్టి నేను పరిశీలన చేసుకో. ఈరోజు విషపు చూపు మంచిది కాదు. ఎదుటివారి చూడవా, జాలితో, ప్రేమతో, దయతో, క్షమాపణతో, క్రీస్తు ప్రేమతో మనం చూడాలి. కానీ విషపు చూపు వారిని చూడకూడదు. సౌలు దావీదుని విషపు చూపుతో స్టార్ట్ చేశాడంట. ఇంకొక లక్షణాన్ని మీకు చెప్తున్నా, మరొక లక్షణాన్ని చెప్తున్నా. ఎనిమిదో లక్షణం అదే 18వ అధ్యాయం 10వ వచనం చూస్తాం. 10వ వచనం 9 చదివాం కదా, 10 చదివా. అమ్మా, మరునాడు దేవుని యొద్ద నుండి అంటే దయ్యాలు వచ్చేసినాయి అంట సౌలు మీదకి. ఏమొచ్చేసిందంట? దురాత్మ అంటే దయ్యం. అసూయ ఉన్న వాళ్ళు ఏముంటాయో తెలుసా? దయ్యాలు ఉంటాయి. దయ్యం పట్టిన మాటలే మాట్లాడుతుంటారు వీళ్ళు. ఎప్పుడు దయ్యం పట్టిన మాటలే, వీళ్ళలో కరుణతో కూడిన మాటలు, యేసుప్రభు మాటలు బయటికి రావు. దయ్యం పట్టిన మాటలు ఎప్పుడు నెగిటివ్ మాటలే, అవిశ్వాసం మాటలే వస్తూ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ఈ దయ్యం పట్టిన మాటలు చంపేయాలని అనుకుంటూ ఉంటాడు. దావీదు సౌలు కూడా ఏమనుకున్నాడంట? దావీదుని చంపేద్దాం అనుకున్నాడంట. నీకు కూడా ఎదుటి వాళ్ళు చంపేసినంత కోపం వస్తుందేమో, దొరికితే చంపేద్దాం అనుకుంటున్నావేమో. జాగ్రత్త. దయ్యాలు ఉంటాయి నీ దగ్గర. అసూయ ఉన్న వాళ్ళు ఏముంటాయంట? దయ్యాలు ఉంటాయి. అందుకే పిల్లలు చంపేస్తాను రా, నన్ను కొడతావా, నీ అంత తేలుస్తా, నేను చంపేస్తా, నేను బతకని. ఇదే డైలాగ్.
వీళ్ళు చంపేస్తారు ఇట్లా ఈ డైలాగే వస్తూ ఉంటే ప్రియమైనదేమో బిడ్డారా, జాగ్రత్త. అసూయ ఉన్న వారిలోనికి ఏం దొరుకుతాయంట? దురాత్మలు వచ్చేస్తాయి. దెయ్యం నేను కూర్చొని నుంచొని అంతే. నేను ప్రార్థనకు కూడా వెళ్ళలేదు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీ జీవితం. మరొక లక్షణాన్ని మీకు చెప్తూ ఉన్నాను. ఎన్నో చెప్తున్నాను ఇప్పుడు అమ్మా? 9వ చెప్తున్నాను. ఈ 9వ లక్షణాన్ని మనం చూస్తే సమూయేలు మొదటి గ్రంథంలో 18వ అధ్యాయంలోనే 12వ వచనం చదువు తల్లి. యెహోవా తనను విడిచి, అంటే అసూయ ఉన్న వాళ్ళని దేవుడు ఏం చేస్తాడంట? విడిచిపెట్టేస్తున్నాడు. నీ ఇష్టం. ఇక నీకు తెలియదు కూడా తెలియదు, యెహోవా నిన్ను ఎడవేశాడని కూడా తెలియట్లా. అసూయతో నిండిపోయిన సౌలులోకి విషపు చూపు చూడటం ప్రారంభించాడు. తర్వాత మనం చూసినట్లయితే దయ్యాలు వచ్చేసినాయి. ఆ తర్వాత మనం చూసినట్లయితే చంపేసే మనసు వచ్చేసింది. ఇప్పుడు మనం చూస్తే యెహోవా అతన్ని ఏం చేశాడంట? దేవుడు కూడా నిన్ను విడిచిపెట్టాడేమో. పైకి రెడీ అయ్యి వస్తున్నామేమో, మనం పైకి ఇక్కడ కూర్చున్నామేమో, పరిశీలన చేసుకో. అసూయలో ఉన్నప్పుడు దేవుడు విడిచిపెట్టేస్తున్నాడు. చాలా మంది అనుకుంటారు దేవుడు నాకు తోడుకున్నాడు కాబట్టి ఎన్ని జరుగుతున్నాయి అనుకున్నా. అవన్నీ లోక సంబంధంగా నీకే కాదు, అందరికీ జరుగుతున్నాయి. గుర్తుపెట్టుకోండి, లోక సంబంధంగా అందరికీ జరుగుతున్నాయి. కానీ దేవుడు తోడున్న వ్యక్తి యొక్క ఆశీర్వాదాలు వేరు. ఆశీర్వాదం వేరు. దేవుడు విడిచిపెట్టినటువంటి వ్యక్తి యొక్క మీదకి వచ్చే శాపాలు వేరు. ఈరోజు దేవుడు విడిచిపెట్టేసేస్తాడంట అసూయ ఉన్న వారే. చివరికి ఒక మాట చెప్తాను మీకు. 10వ కవి ఒక మాట చెప్తాను నేను. సమూయేలు మొదటి గ్రంథం 31వ అధ్యాయం 4వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 31వ అధ్యాయం 4వ వచనం. సున్నతి లేని మీరు వచ్చి చేయకున్నట్లు ఈ కత్తి దూసి నన్ను పడవమని తన ఆయుధములు మోయి వారితో చెప్పగా భయం చేత అలాగ చేయలేదు. కనుక సౌలు తన కత్తి పట్టుకొని దాని మీద పడి తను తాను ఏం చేసుకున్నాడంట? పొడి చేసుకున్నాడు. అసూయ ఉన్నవాడు ఆత్మహత్యలు చేసుకుంటాడు. చివరికి ఎదుటి వాళ్ళని చంపే మనసన్నా వస్తుంది, వాళ్ళని చంపుకునే మనసైనా వచ్చేస్తుంది. తను దాన్ని చంపేసుకుంటున్నాడు అసూయతోటి. అదే మోకరించి పశ్చాత్తాపడొచ్చు కదా, ప్రభా నన్ను మీరు ఎడవలసినారు, ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకో, నాకు సహాయం చేయనైనా అని ఎడవచ్చుగా. యెహోషాపాతులాగా నేను తప్పు చేశాను, నన్ను క్షమించు అనొచ్చు. ఆ క్షణంలో ఆ భయంకరమైన యుద్ధంలో అంతమంది శత్రువులు ఉన్నా కూడా యెహోషాపాతు మోకరించి ఏం చేశాడు? దేవుడి దగ్గర, నాయనా ఈ బుద్ధిహీనుడు వెనకాల నేను వచ్చాను, తప్పైంది నాయనా అని ఆడిశాడు. దేవుడు అతని వెంటనే కనికరం చూపించాడు. సౌలు కూడా పశ్చాత్తాపడచ్చు, కానీ అసూయ ఉన్నవాడు పశ్చాత్తాపడడు. చచ్చిపోవడానికైనా ఇష్టపడతాడంట, ఇష్టపడతాడంట కానీ పశ్చాత్తాపడటానికి ఇష్టపడడు. నీ జీవితంలో కూడా పశ్చాత్తాప ప్రార్థన రావట్లేదేమో. నువ్వు అన్న మాటలు, నువ్వు చేస్తున్న క్రియలు విషయంలో పశ్చాత్తాపం, నేను కరెక్ట్ గానే ఉన్నా, నేను ఇదిగానే ఉన్నా అంటూ ఉన్నావేమో. జాగ్రత్త పరిశీలన చేసుకో. పశ్చాత్తాపం అనేది విరిగి కలిగిన హృదయానికి గుర్తు. నీ జీవితంలో చచ్చిపోతా అనే మనసు వస్తుంది అంటే గర్వం ఎక్కువైపోయింది అసూయ నీ జీవితంలో. 10 పాయింట్స్ చెప్పాను నేను మీకు. ఎన్ని చెప్పాను? 10 పాయింట్స్ చెప్పాను. చెప్తారా? అసూయ ఉన్న వారి యొక్క లక్షణాలు: 1, మర్యాదగా ఉండదు. 2, ఎదుటి వారి అభివృద్ధిని ఓర్వలేరు. అభివృద్ధిని అంటారు కాదు, ఎదుటి వారి అభివృద్ధిని ఓర్చుకోలేరు. 3, ఏం కలిగి ఉంటారంట? ద్వేషించే మనసు కలిగి ఉంటారు. 4, అసహించుకుంటుంటారు ఎప్పుడు చూసినా కూడా. 5, వ్యసన పడతా ఉంటారు. 6, ఎక్కువగా రోగాలు వస్తూ ఉంటాయి. 7, విషపు చూపు, ఎదుటి వారి మీద విషాన్ని మీద జరుగుతూ ఉంటారు. 8, దయ్యాలు వచ్చేస్తాయి. వారిలోకి ఏమొస్తున్నాయి? దయ్యాలు, దురాత్మలు నివసిస్తూ ఉంటాయి అసూయ ఉన్న వారి. అంతేకాదు 9వది
దేవుడు వారిని ఏం చేస్తారంటే అసూయ ఉన్న వారిని విడిచిపెట్టేస్తాడు. 10 అసూయ ఉన్నవారు వారికి వారే చంపేసుకుంటుంటారు. ఎదుటి వారిని చంపేయడానికన్నా ప్రయత్నిస్తారు, వారిని వారన్నా చంపుకుంటారు. జాగ్రత్త సుమ. మరి ఈ లక్షణాల్లో ఎన్ని లక్షణాలు నీలో ఉన్నాయో, మరి నీకు 10 పాయింట్స్ వచ్చినాయా? 10 పాయింట్స్ వచ్చినాయా? మరి ఎన్ని పాయింట్స్ వచ్చినాయో పరిశీలన చేసుకుని నువ్వే వేసుకో మార్కులు. 10కి 10 గ్రేట్, సూపర్. మరి ఎన్ని మార్కులు వచ్చినాయో నీ జీవితంలో? మరి దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తుంది. మరి అసూయ పోవాలి అంటే ఏం చేయాలి? ఓకే, ఈ లక్షణాలు కొన్ని, అన్ని లేకపోయినా కొన్ని అన్నా ఉన్నాయి నాలో. మరి అసూయ నాలో ఎలా పోతుంది, ఎలా తీసివేయబడుతుంది అని నువ్వు అనుకోవచ్చు. రండి ఒక్క మాట చదువుకొని ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. అంతే, ప్రేమ ఏం పడదంట? అంతే, ప్రేమ మచ్చలు పడదు. ప్రయాసపడు. క్రీస్తు ప్రేమతో నింపబడు. ప్రేమ కలిగి ఉండమన్నాడు దేవుడు అని ఎదుటి అమ్మాయి మీద ప్రేమ కలిగి ఉంటూ నేర్చుకున్నాడంట, పక్కింటి ఆమె మీద. పక్కింటి భార్య మీద, పక్కింటి భర్తల మీద ప్రేమ కలిగి ఉండటం నేర్చుకుంటున్నారంట. క్రీస్తు ప్రేమ అమ్మా పక్కింటి భార్య మీద అమ్మా దొరికిందమ్మ. తర్వాత ఏడుస్తావు, నీకు అర్థం కావట్లా, అజ్ఞానంగా మాట్లాడుతూ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు క్రీస్తు ప్రేమ కలిగి ఉండాలి. ఏ ప్రేమ? క్రీస్తు ప్రేమ. క్రీస్తు ప్రేమ ఎలాంటిది? ప్రాణము పెట్టినంతగా మనల్ని ఏం చేశాడు? ఆయన ప్రేమించాడు. ఆ ప్రేమ మనల్ని క్షమించింది. వాస్తవంగా శిక్ష మనం భరించాల్సిన వారము, మనము తగిన వారము, మనము వాటన్నిటికీ కూడా తగినటువంటి వాళ్ళము. కానీ మన బదులు ఆయన భరించాడు అంటే ఆయనకి మన మీద ఉన్న ప్రేమ, మన మీద ఉన్న ప్రేమ, ఆ ప్రేమ దోషాలను ఏం చేసిందంట? కప్పేసింది మన దోషాలను. ఈ రోజు ఆ ప్రేమ నువ్వు కలిగి ఉంటే ఎదుటి వారి మీద అసూయ పడవు, కానీ క్రీస్తు మనసుతో వారిని ప్రేమించడం నువ్వు నేర్చుకుంటావు. అంతే. క్రీస్తు ప్రేమతో నశించిపోతున్న ఆత్మల కొరకు గోచరట్టు నేర్చుకుంటావు. క్రీస్తు ప్రేమతో నశించిపోతున్న నీ బిడ్డల కొరకు అంగలార్చడం నేర్చుకుంటావు. క్రీస్తు ప్రేమతో మరి నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు విజ్ఞాపన చేయడం నేర్చుకుంటావు. ఈ క్రీస్తు ప్రేమ లేని వాడు కడుపు నిండా తిని పడుకుంటాడు. ఈ మధ్య మనకి ఈ ట్రాక్ పక్కన అవుతానా మనకి ఎక్కువగా ఏమొస్తుంటాయి, అప్పుడప్పుడు మనల్ని విజిట్ చేయడానికి, మనల్ని పలకరిస్తానికి అప్పుడప్పుడు వస్తుంటాయి కదా. ఏంటి? పావులు మనల్ని విజిట్ చేసి వెళ్తూ ఉంటాయి అప్పుడప్పుడు. ఈ ట్రాక్ పక్కన ఉంటాను. చాలా వరకు ఇన్ని సంవత్సరాలు, దాదాపు 17-18 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాము. ప్రతి పాము కూడా కొడుతుంటే సర్వ వెళ్ళిపోయే పాములనే చూస్తూ వచ్చాను. సర్వని వెళ్ళిపోతూ వచ్చేసి జస్ట్ లాస్ట్ వీక్ లోనే మనం ఒక పాము చూసాం, మన సహోదరి శాలని వాళ్ళ ఇంటికి. దాన్ని కరెక్ట్ ఇలా 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 ఊపుతున్నా కూడా అది కదలట్లా. డబ్బు దగ్గర పడుకుంది, శుభ్రంగా ఇలా పడుకుంది. అసలు నేను దాన్ని ఆడ చూస్తే ఇక్కడ పరిగెత్తుతాను. నేను మా ఇంట్లో మీకు తెలుసు. అలాంటి నేను కదిలిస్తుని వెళ్ళా, గౌనపై నుంచి దాన్ని డింగ్ అని కదిలిస్తున్నా. అది పోవట్లా. ఇలా పడుకున్నా కాస్త ఇలా అయిపోయింది. అలానే ఉంది. ఏంటి అని చూస్తే అప్పుడే ఫ్రెష్ గా తినిందంట. ఏం చేసింది? తినింది, కడుపునింది. అది కప్పునో ఏదో సంథింగ్ తినేసింది. అది తినడం వల్ల మూవ్ అవ్వలేకపోతుంది, కదలలేకపోతుంది. అక్కడి నుంచి అక్కడక్కడే తచ్చాడుతుంది, అక్కడక్కడే ఇట్ట తిరుగుతుంది. కానీ అసలు అదే చిన్న అలికిడికి అదేమైపోవాలి, మాయమైపోతుంది. అసలు ఎటుపోతుందో కూడా తెలియదు అసలు. కానీ మనం ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం, మనకి తెలుసు, బాగా ఎక్స్పీరియన్స్ ఉంది మనకి. ఇట్ట చూస్తాం, ఎట్ట పోతుందో అర్థం కాదు మనకి. అలాంటిది కదలట్లా. చివరికి మన బ్రదర్స్ వచ్చి దాని కర్ర మీద, నడుము మీద ఒకటి కొట్టి బయట తీసుకొచ్చి దాని తలకాయ చేత కొట్టి చంపేశారు. కారణం ఏంటి? అది చిక్కటానికి గల కారణం ఏంటి? మనుషుల చేతికి కడుపు నిండా తినేసి తొంగుంది, చల్లగుంది.
నీ జీవితంలో క్రీస్తు ప్రేమను పక్కన పెట్టేశావు, విజ్ఞాపన పక్కన పెట్టేశావు, ఆత్మల కొరకు ప్రార్థన చేయటం పక్కన పెట్టేశావు, పిల్లల కోసం ఏడవటం పక్కన పెట్టేశావు, నీ కోసము నీ సుఖము నీ యొక్క ఇదే చూసుకుంటూ వస్తూ ఉన్నావు. ఎలాగున్నావు అంటే మామూలుగా తిని పడుకుంటున్నావు. జాగ్రత్త, అపవాది కొట్టేస్తాడు నిన్ను. ఎప్పుడు అపవాది వేస్తాడు నీ కుటుంబం మీద, నీ పిల్లల మీద పడకది ఏటు, నీ మీద పడకది ఏటు. జాగ్రత్త, మన మీద పావులుగా పడుకుంటున్నాడు. చురుకుదనము లేదు. దేవుడు అన్నాడు పాము లేదు, వివేకముగా ఉండండి అన్నాడు. ఎందుకంటే దానికి అక్కడ వివేకాన్ని ఎందుకు కొనిపోయిందంటే కడుపు నిండా తినేసింది. ఈరోజు తిండి తొంగుంటున్నావు, పక్కనే వస్తున్నావు, వస్తున్నావు, తింటున్నావు, తొంగుంటున్నావు. విజ్ఞాపన లేదు, ప్రార్థన లేదు, ఉపవాస ప్రార్థన లేదు నీ బ్రతుకులో. పడుకో, కడుపు నిండా పెట్టుకొని పడుకో. ఎంత కాలం పెట్టుకున్నాయి. పిల్లలకు కూడా నేర్పించట్లా, నువ్వు నేర్చుకోవట్లా. ఉపవాస ప్రార్థనకు వచ్చి నెలలు దాటిపోతుంది. సహోదరులు సహోదరీలు పరిచారకులు ముఖ్యంగా ఉపవాస ప్రార్థనలు లేవు. జాగ్రత్త, వేటు పడబోతుంది. జాగ్రత్త, అపవాది వేటు పడబోతుంది. తప్పించుకోలేవు. నువ్వు తప్పించుకోవాలంటే క్రీస్తు ప్రేమతో ఆత్మల కొరకు మండులో ఉన్నప్పుడు ఎదుటి వారిని ప్రేమించగలుగుతాము, ఎదుటి వారి కొరకు ప్రాణం పెట్టగలుగుతాము, ఎదుటి వారి కొరకు ఏడగలుగుతావు. అయ్యో నా సహోదరి ఇలాగో ఉన్నదే, నా సహోదరి ఈ లోకంలో నశించిపోతున్నదే, అయ్యో నరకానికి వెళ్ళిపోతుంది నా సహోదరి, ఇలాంటి మాటలు మాట్లాడుతుంది, ఇలాంటి జీవితం ఇలాంటి వ్యభిచారంలో ఉన్నదని ఏడుస్తామంట వాళ్ళ కోసం. రక్షించు ప్రభువా. లేదు అంటే పక్కింటోళ్ళ దగ్గర, ఎదురింటోళ్ళ దగ్గర ఆమె గురించి చెప్పి కమ్మగా ఫ్యాన్ వేసుకొని ఏసీ వేసుకొని నిద్రపోతాం. ఎందుకంటే నీ జీవితంలో క్రీస్తు ప్రేమ లేదు కాబట్టి అసూయతో నిండి ఉన్నారు. ఈరోజు అసూయ నీ జీవితంలో పోవాలి అంటే ఈ క్రీస్తు ప్రేమ నీ జీవితంలో నిండి ఉండదు కాక. ఆమేన్. ఈ ప్రేమ దోషములను కప్పి క్షమిస్తుంది. ఇక ఎదుటి వారి మీద మనకు అసూయ రాదు. కానీ ఎందుకు ఇంత అజ్ఞానంగా మాట్లాడుతున్నారు, ఇంత అజ్ఞానంగా జీవిస్తున్నారే ప్రభా, క్షమించి ప్రభు, వారికి సహాయం చేయి అని వారి గురించి మనము దేవుని దగ్గర కన్నీటితో ప్రార్థన చేయగలుగుతామంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు నువ్వు ఎలాగో ఉంటావు. సౌలులని జీవితాన్ని నాశనం చేసుకోవద్దు అసూయతో. అసూయ ఎంత భయంకరమైన పరిస్థితికి దారితీస్తుందో. అసూయ ఉన్న వారి యొక్క లక్షణాలు మనం చూసుకోవచ్చు. ఆ లక్షణాలు మనలో లేకుండా క్రీస్తు ప్రేమతో మనందరం నింపబడి ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.